నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ట్రంప్ కొంచెం దిగొచ్చారు అని అనుకోవచ్చా? సుంకాలు తగ్గించారు అని అంటూ ఉన్నారు. సో 50% ఉండేది 25 కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకా అంతకన్నా తగ్గింది అని అంటున్నారు. ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అంటారు. అసలు గుడ్ న్యూసా కాదనేది ముందుగా అసలు ఏం జరిగింది చెప్పుకొని దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను. సో ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆయన రెగ్యులర్గా పోస్టులు పెడుతుంటాడు. అలాగే ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఆయన ఏం చెప్పాడంటే, నా క్లోజ్ ఫ్రెండ్ మోడీతో మాట్లాడాను. ఆయన చాలా గొప్ప నాయకుడు. సో ఆ మాటల వల్ల ఆయన ఏమన్నాడంటే, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తానని చెప్పాడు. తర్వాత వెనిజులా నుంచి అమెరికా నుంచి ఆయిల్ కానీ తర్వాత మిగతా కొంటానని చెప్పాడు. అట్లాగే అమెరికా వస్తువులు, ఇండియాకు వెళ్తున్న అమెరికా వస్తువుల మీద 0 టారిఫ్స్ పెడతామన్నాడు. అట్లాగే టారిఫ్ బ్యారియర్స్ అంటారు, ఆ బ్యారియర్స్ని కూడా తీసేస్తానని చెప్పాడు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు, టారిఫ్ కాకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా దాన్ని ఎన్బిటి అంటారు. ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని కూడా తీసేస్తానని చెప్పాడు. సో ఇండియా అమెరికా మధ్య ఒక $500 బిలియన్ వర్త్ యుఎస్ ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, కోలు ఇవన్నీ కూడా ఇండియా కొనడానికి సిద్ధమైంది. ఇది అందుకని మేము కూడా దాన్ని 18% టారిఫ్ తగ్గిస్తున్నాము అనేది ట్రంప్ చెప్పిన మాట. దీన్ని కన్ఫర్మ్ చేస్తూ భారతదేశంలో ఉండే అమెరికా అంబాసిడర్ సెర్గియో గోర్ కూడా ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. అది మోడీ ట్రంప్ బంధం చాలా గొప్పది, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. సో ఇండియాకి అమెరికాకి మధ్య చాలా గొప్ప పొటెన్షియల్ ఉంది, వాణిజ్య పొటెన్షియల్ ఉంది. ఈ రెండు దేశాలు కూడా దీనివల్ల లాభపడతాయని చెప్పాడు. ట్రంప్ పెట్టిన 40 నిమిషాల్లో మోడీ కూడా రిప్లై ఇస్తూ ట్రంప్కి 140 కోట్ల భారతీయుల తరపున థ్యాంక్స్ చెప్పాడు. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో అమెరికా ఇండియా సంబంధాలు మరింత మెరుగుపడతాయని, అట్లాగే ప్రపంచ శాంతికి సౌభాగ్యానికి వీటన్నిటికీ ట్రంప్ ఇనిషియేటివ్ చాలా గొప్పదని ఇలాగా మోడీ చెప్పాడు. మోడీ ఏమి 0% ట్యాక్స్ మేము వేస్తామని కానీ, ఇండియాకి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని కానీ, ఈ టారిఫ్స్ 0% నాన్ టారిఫ్ బ్యారియర్స్ని తీసేస్తామని కానీ ఇవేవి మోడీ చెప్పలేదు. అంటే ఇవన్నీ ట్రంప్ చెప్పాడు. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇప్పుడు మన మీద 50% ట్యాక్స్ ఉంది, టారిఫ్ ఉంది. 50% అంటే ఏంటి? ఫస్ట్ 25% రెసిప్రాకల్ టారిఫ్. రెసిప్రాకల్ టారిఫ్ అంటే అర్థమైందంటే, అమెరికా నుంచి మన దేశంలోకి వస్తున్న వస్తువుల మీద మనం ఎక్కువ టారిఫ్ వేస్తున్నాము, ఇండియా నుంచి అమెరికాకు వెళ్తున్న వస్తువుల మీద వాళ్ళు తక్కువ టారిఫ్ వేస్తున్నారు, కాబట్టి బ్యాలెన్స్ చేయడం కోసం మేము కూడా పెంచుతామని 25% ముందుగా ట్రంప్ పెంచాడు. దాని తర్వాత రష్యా నుంచి ఆయిల్ కానీ ఏమి కొనకూడదని కండిషన్లు పెట్టారు కాబట్టి, ఆంక్షలు విధించారు కాబట్టి, ఈ ఆంక్షలను ఉల్లంఘించి రష్యా నుంచి ఆయిల్ కొంటుంది. ఈ ఆయిల్ వస్తున్న డబ్బుల ద్వారా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు కొనసాగిస్తుంది. యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఆయిల్ ఊరు కొనకుండా ఉంటే రష్యా దిగొస్తుంది అనేది ట్రంప్ చెప్తూ, ఇండియా వినలేదు కాబట్టి ఇండియా మీద పనిష్మెంట్ ట్యాక్స్ 25% వేశాడు. అంటే 50% ట్యాక్స్ మన మీద ఉంది. ఇప్పుడు 50 నుంచి 18కి వచ్చిందా, లేకపోతే ఓన్లీ పనిష్మెంట్ ట్యాక్స్ 25%లో మాత్రమే 18% తగ్గించాడా అనేది కన్ఫ్యూజన్ ఉంది. దీన్ని ఎవరు ఇంకా క్లారిఫై చేయలేదు. ఇక రెండవది 0% అంటే అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద 0% కానీ ట్యాక్స్ వేస్తే, ఇండియా నుంచి వెళ్ళే దాని మీదేమో ఆల్రెడీ ట్యాక్స్ ఉంది, 18 ఉంది కదా, అది ఉంది. కానీ ఇండియాకి వచ్చే 0 గానే వేస్తే అది ఇండియా మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నరేంద్ర మోడీ గారు, దీని పేరు సరెండర్ మోడీ అని ఆల్రెడీ ప్రతిపక్షాలు కానీ కొంతమంది ఎకనామిస్టులు, మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అయితే మనం విశ్లేషించుకున్నప్పుడు దీనివల్ల ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. అంటే అమెరికాతో ట్రంప్ చెప్పిందే వాస్తవం అయితే, దానివల్ల ఇండియాకి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది చూద్దాం. ముందుగా లాభాలు చూసుకున్నప్పుడు మనకి ఎక్స్పోర్ట్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఈ రెండు పెరుగుతుంది ఈ ఒప్పందాలు జరగడం వల్ల. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్లు మొత్తంగా ఇండియా ఎక్స్పోర్ట్లలో
18% మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం గూడ్స్. ఇక సర్వీసెస్ కూడా దాని మీద సర్వీసెస్ పెద్ద ఎఫెక్ట్ కాలేదు, ఓన్లీ గూడ్సే, ట్యాక్స్ అంతా కూడా గూడ్స్ మీదే, సర్వీసెస్ మీద లేదు, వస్తువుల మీదే. సో ఇప్పుడు తీసేయడం వల్ల మన ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి. ముఖ్యంగా ఫార్మా సెక్టరు, టెక్స్టైలు, తర్వాత గార్మెంట్ ఇండస్ట్రీ, తర్వాత గ్యాసు, జ్యువెలరీ, జెమ్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, సీ ఫుడ్, ఐటీ, హార్డ్వేర్, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ పెరగడం వల్ల మన ఈ సెక్టర్స్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది ఫస్ట్. దీనివల్ల జీడిపి గ్రోత్ కూడా మనకి పెరుగుతుంది. రెండవది చీపర్ ఇంపోర్ట్స్. మనకి అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్లు టారిఫ్స్ తీసేయడం వల్ల మన ప్రజలకి, కన్జ్యూమర్స్ కి చీప్ గా దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్ ఉంది, దాని మీద ఇంతకుముందు 120% ఉండేది టారిఫ్, తర్వాత 70% చేశారు. అలాగే తగ్గుతూ వస్తే ఇప్పుడు 0 చేశారు అనుకో, ఇంకా ప్రతి ఒక్కరు మనకు రోడ్ల మీద హార్లీ డేవిడ్సన్ బైక్స్ కనబడతాయి. సో అలాగే ఎలక్ట్రానిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ మిషనరీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్ మనకి కాస్ట్లీ, ఆల్మండ్స్ ఎక్కువ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, అవి రేపు తగ్గాయి. యాపిల్స్ తగ్గుతాయి, ఆల్మండ్స్ తగ్గుతాయి, ఇట్లా ఎనర్జీ తగ్గుతుంది. ఇలాగా చాలా వస్తువులు కన్జ్యూమర్స్ కి చీప్ గా దొరికే అవకాశం ఉంది. మూడవది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లు ఇవన్నీ గత కొంతకాలంగా ఎందుకు మైనస్ లో ఉన్నాయంటే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ స్టాక్స్ ని కొనే ఫారినర్ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, అంటే వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. సో దానివల్ల మన మార్కెట్ పడిపోయింది. మనకి ఎప్పుడైనా కూడా మనం ఒక దాంట్లో షేర్లు, మార్కెట్లో ఒక కంపెనీ షేర్లు కొనాలంటే చూసే క్రైటీరియాల్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్, ఎఫ్ఐఐ అంటారు, అట్లాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారంటే ఈ కంపెనీ మంచిది అనేది ఒక కొండ గుర్తు అనమాట. అందుకని మనం కూడా కొనొచ్చు అని ఇండివిజువల్స్ అనుకుంటారు. సో అలాగా ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ విత్డ్రా, ఎవరి మంత్ విత్డ్రా చేసుకుంటున్నారు. ఇప్పుడు అది మళ్ళీ రివర్స్ ఫ్లో వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ పెరుగుతాయి. మనకి ముఖ్యంగా ఏఐ రంగంలో అమెరికా హెల్ప్ కావాలి. ఆల్రెడీ మనకి గూగుల్ కానీ, తర్వాత చాట్ జీపీటీ కానీ ఆల్రెడీ ఇక్కడ డేటా సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నాయి. ఇలాగా మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. అట్లాగే సప్లై చైన్, ఇప్పుడు మనం చైనా మీద ఆధారపడకుండా అమెరికాతో కానీ ఉంటే అమెరికా బేస్డ్ సప్లై చైన్ సిస్టమ్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఆత్మనిర్భర్ అంటే మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లో మనం మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అట్లాగే మన పిఎల్ఐ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింకేజ్ ఇనిషియేటివ్ అంటారు. అంటే ఉత్పత్తి ఆధారిత ఇనిషియేటివ్ ఇస్తారు. మన ఉత్పత్తులు బాగా చేస్తున్న కంపెనీలకి కొంత రాయితీలు ప్రకటించడం, అవన్నీ ఆల్రెడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి కాబట్టి మనకి ఇక్కడ ఉత్పత్తి అనేది పెరుగుతుంది, ఇనిషియేటివ్లు కూడా పెరుగుతాయి. ఆ రకంగా మన ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఇక నెక్స్ట్ జియో పాలిటిక్స్లో అమెరికాతో మంచిగా ఉండడం ఇవాళ అవసరం. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను అమెరికా డామినేటింగ్ కాబట్టి జియో పాలిటిక్స్ అవసరం. ఆల్రెడీ మనం క్వాడ్ అని అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ అనే ఒక ఇది ఉంది. అట్లాగే ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా మన డామినేషన్లో ఈ సంబంధాలు ఉంటాయన్నమాట. లేదంటే మనం చైనాని మనం డిపెండబుల్ ఫ్రెండ్గా చూడలేము. కాబట్టి ఈ జియో పాలిటిక్స్లో కూడా మనకి కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నష్టాలు చూద్దాం. కాన్స్ అంటారు. ఇదేంటంటే అనీవన్ ఒప్పందాలు. మన గూడ్స్ మీదేమో టారిఫ్ వేస్తున్నారు, వాళ్ళ గూడ్స్ మీదేమో మనం 0 టారిఫ్ అంటే, అట్లాగే ట్రేడ్ బ్యారియర్స్ తీసేస్తున్నాం అంటే చాలా నష్టం ఇండియాకి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఊరగాయలు ఉన్నాయండి, ఊరగాయ పంపిస్తే అమెరికా వాడు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి క్వాలిటీ స్టాండర్డ్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అవే, వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేకపోతే వాడు తిప్పి పంపిస్తాడు. ఏదో మైన్యూట్ ఇది ఉన్నా కూడా దీంట్లో అవి అవశేషాలు ఉన్నాయి, పురుగు మందుల అవశేషాలు, ఇంకోటి అని చెప్పి పంపించేస్తాడు. దీనివల్ల భారీ నష్టం జరుగుతుంది. వాళ్ళకేమో టారిఫ్స్ ఉన్నాయి,
నాన్ తారీఫ్ బ్యారియర్స్ ఉన్నాయి, మనకేవి లేవు. అవును. వాడు ఏమన్నా వచ్చేస్తాయి ఇక్కడ, అవును. వచ్చేయడం మనం వల్ల వెళ్ళడానికి ఆంక్షలు ఉంటాయి. ఆంక్షలు ఉండవు. అందువల్ల అనేవన్ గా ఉండడం వల్ల మనకి రెవెన్యూ లాస్ పెరుగుతుంది అనేది ఎకనామిస్టులు చెప్తున్నారు. ఇక రెండవది ఈ ఈ ప్రోడక్ట్స్ ఇలా దిగుమతి అయిపోవడం వల్ల ముఖ్యంగా అగ్రికల్చరు, డైరీ, పౌల్ట్రీ ఈ రంగాలు అమెరికా రైతులతో మన రైతులు పోటీ పడలేరు. ఎందుకంటే మన రైతులు ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వాల్యూమ్ ఉంది కదా, ఈ ల్యాండ్ 5 ఎకరాలది 85% ల్యాండ్ హోల్డింగ్ అంటారు. అంటే యావరేజ్ లో ఒక రైతు దగ్గర 5 ఎకరాలు ఉండే ల్యాండ్ 85% ఉంది. 3 acres 63% ఎంతో ఉంది. అందువల్ల దాంట్లో మెకనైజేషన్ అడ్వాన్స్డ్ ఇది చేసే పరిస్థితి లేదు. అమెరికా వాళ్ళు ఏమో 10,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 20,000 ఎకరాల్లో వాళ్ళు లేబర్ చాలా తక్కువ ఉంటుంది. ఆ మధ్య కూడా ఎవరితోనో ఒక ఇండియా అతను అక్కడ అగ్రికల్చర్ చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడితే మొత్తం 5-6 వేల ఎకరాలకి 3 పనిచేస్తున్నాం సార్ అన్నాడు. అంటే మొత్తం అక్కడ ఏంటంటే మిషనరీ, ఇక్కడేమో లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్. మనకి 5 ఎకరాల్లో కూడా బోర్డు మంది పనిచేస్తే గానీ జరగదు. సో దీంతో పోటీ పడలేక మన రైతులకి, మన పౌల్ట్రీకి, మన డైరీ ప్రొడక్ట్స్ కి నష్టం వచ్చే అవకాశం ఉంది. అమెరికా గూడ్స్ దిగేస్తాయి, రైతులు కాంపిటీట్ చేయలేరు. కాబట్టి అది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి కూడా పొలిటికల్ గా కూడా ఇబ్బంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకెళ్తాది. ఇక వస్తువులు, ఆటోమొబైల్స్ ఇలాంటి వస్తువులు కూడా అవి చీప్ అయిపోయినప్పుడు ఇక్కడ 2 వీలర్స్, కార్లు ఈ మార్కెట్ కూడా ఇండియన్ మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ చీప్ గా దొరికితే అవే కొంటారు కదా అందరూ. సో మన మార్కెట్లు, మన బజాజ్లు, మన ఇవి దెబ్బతింటాయి. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా డౌన్ లో. సో ఇప్పుడు దాన్ని బూస్ట్ చేయడానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా, ఎందుకంటే అమెరికా నుంచి చీపుగా వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారు, కాబట్టి అది దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అన్నిటికంటే రష్యా నుంచి ఆయిల్ కానీ మనం ఆపేస్తే చాలా పెద్ద, ఎందుకంటే మనకి ఆయిల్, క్రూడ్ ఆయిల్లో 15 మనకు అవసరాల్లో 15% మాత్రమే ఇండియాలో తయారవుతుంది. 85% మనం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. రష్యా నుంచి మనకి 20 to 30% డిస్కౌంట్ తో మనం మొత్తం ఆయిల్ అవసరాల్లో 40% రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు అది ఆగిపోయింది అనుకో, అమెరికా ఆయిల్ కాస్ట్లీ, వెనజులా ఆయిల్ కూడా రష్యా లాగా ఇవ్వడు. దానివల్ల మన ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయి, దానివల్ల వస్తువుల రేట్లు పెరిగిపోతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇది భయపడుతున్నారు ఎకనామిస్టులు. అందుకని అంటే మనకు టోటల్ గా అగ్రిమెంట్ అయ్యిందా, అగ్రిమెంట్ కాపీలు బయటకు వస్తే మనం ఇంకా విశ్లేషణ కరెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పిందే వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఇండియాకి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందుకనే మోడీ కాంప్రమైజ్ కాకుండా అగ్రిమెంట్ లో మన కండిషన్లు మనం పెట్టాలి. ఒకేసారి మనం గేట్లు ఓపెన్ చేసేయకూడదు. మన ఇండియన్ మార్కెట్, మన ఇండియన్ రైతులు వీళ్ళ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా మోడీ ప్రభుత్వానికి ఉంది అనేది హెచ్చరిస్తున్నారు. సో ఇది ఏం జరుగుతుంది, అగ్రిమెంట్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలిస్తే గానీ ఇంకా మనం క్లియర్ గా మాట్లాడలేం. ఎందుకంటే ట్రంప్ మాటలు కూడా నమ్మలేము. ట్రంప్ అమెరికాలో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కూడా సడన్ గా తారీఫులు తగ్గించేస్తే ఏం చేస్తారంటే మావన్నిటికి 0 పెడుతున్నారు అవి ప్రకటించేస్తున్నాడు. అది అగ్రిమెంట్ లో ఉందా లేదా, ఉంటే దాని ఇండియా ఒప్పుకుందా లేదా, ఇవన్నీ కూడా అవుతాయి. ఆల్రెడీ మన జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి అమెరికా టూర్ లో ఉన్నాడు. సో ఇవన్నీ అయినాక గానీ మనకి క్లారిటీ అయితే రాదు. థ్యాంక్ యూ.